లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో కూటమి నేతలను జైలుకు పంపుతామన్న జగన్ వ్యాఖ్యలు నెరవేరే అవకాశం ఉందా? ఏ ఉంది, బి లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం అధికార కూటమి మరియు ప్రతిపక్ష వైసీపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధంతో అట్టడుగుతుంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ విమర్శలను తిప్పికొడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టిన వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని పవన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడిని మోసగాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న జగన్ ముందు తన గత చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. జగన్ విమర్శలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన కౌంటర్గా ప్రధానంగా అభివృద్ధి మరియు సాంకేతిక భద్రతలు అంశాలు చోటు చేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే సంక్షేమ పథకాలను గాడిలో పెడుతూ పరిశ్రమాభివృద్ధికి బాటలు వేస్తుందని పవన్ విమర్శించారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వకారణమని పేర్కొన్నారు. జగన్ తన పర్యటనలో చంద్రబాబుపై చేసిన వ్యక్తిగత దాడులను జనసేనని తీవ్రంగా ఖండించారు. ప్రజలు తిరస్కరించిన నాయకుడిగా తన తప్పులను సరిదిద్దుకోకుండా ఇంకా విద్వేషపూరిత రాజకీయాలు చేయడం దురదృష్టకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల భూమిలోకి నెట్టి వ్యవస్థలను నిర్వీర్యం చేసి వైసీపీకి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా మరియు బహిరంగ సభల్లో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను పవన్ తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ సాగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకట్టామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చింది కేవలం పదవుల కోసం కాదని ప్రజా రక్షణ మరియు రాష్ట్రాభివృద్ధి కోసమని గుర్తు చేశారు. జగన్ వ్యాఖ్యలు కేవలం తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే మాత్రమేనని, 2029లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమేనని పవన్ జోస్యం చెప్పారు. ప్రజలు పక్షాన నిలబడిన అరాచక శక్తులకు అడ్డుకుంటామని, చంద్రబాబుపై ఏగా వాలకుండా చూసుకుంటామని తన కేడర్కు భరోసా ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడే రెయిన్బోర్డులు శ్రమిస్తుంటే జగన్ మాత్రం కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారని పవన్ విమర్శించారు. అభివృద్ధి పనుల్లో అవరోధాలు సృష్టించడం జగన్కు అలవాటుగా మారిందని, రుషికొండ ప్యాలెస్ వంటి ఉదాంతాలే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు తమ బాధ్యతాయుతమైన పాత్రను విస్మరించి ప్రజలు తప్పుదోవ పట్టించేలా చేస్తున్నారు, ఊరుకోబోమని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో కూటమి మరింత బలంగా పనిచేస్తుందని, ప్రజల తీరును గౌరవించలేమని, జగన్ రాజకీయాలకు కాలం చెల్లిందని పవన్ కళ్యాణ్ తన విశ్లేషణను తేల్చి చెప్పారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మరింత వేడిని పెంచాయి.